వెల్కమ్స్ టు అమ్మమ్మస్ నానీస్ కోలం. ఈరోజు హనుమాన్ జయంతి కదండి, అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు బయటకు వచ్చి కింద మందార మొక్క చూస్తే చాలా పూలు ఉన్నాయండి. పైనుంచి వీడియోలాగా తీశాను, మీకు కూడా యాడ్ చేశానండి, చూడండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ దెబ్బ రొట్టె అంటారండి, తెలుసా మీకు? దెబ్బ రొట్టి, వైట్ చట్నీ. దెబ్బ రొట్టె ఎలా చేస్తారంటే, ఒక గ్లాస్ మినపప్పుకి బియ్యం రవ్వ 2 గ్లాసులు పోస్తానండి. అలా చేస్తాను. ఆ తర్వాత పూజ అండి, పూజ డైలీ యాడ్ చేస్తాను, మీరు చూస్తారని. ఈరోజు చాలా మందార పూలు వచ్చినాయండి. అదే ఆ గంధం కలర్ మందారంకి వాళ్ళు 2 రెడ్ కలర్ పూలు పూసినాయండి. అప్పుడప్పుడు పూస్తుందని చెప్పాను కదండి, ఈరోజు పూసినాయి మరలా 2. శంకు పూలు కూడా తీసుకొచ్చాను, శివుడికి మాలగా కట్టాను, వేశానండి ఆ పూజది. మా మనవడేమో శంకు పూలు పైనుంచి కోసుకొస్తాడండి డైలీ. రోజు పైన ఉన్న మందార పూలు కూడా 1-2 కోసుకొస్తూ ఉంటాడు, కలర్స్ డిఫరెన్స్ ఉంటాయి. అదండి. ఈరోజు లంచ్ కోసం నేను కినోవా రైస్ వండుకున్నానండి. మా మనవడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి. కినోవా రైస్లోకి పచ్చి పులుసు చేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఇవన్నీ ఎండుమిర్చి కలిపి, కరివేపాకు ఇలా ఫస్ట్ బెల్లం అది వేసి, ఉల్లిపాయలు బాగా ఇలా పిసికి, చింతపండు పులుసు వేసి అలా చేసుకున్నానండి. కినోవా రైస్ హెల్త్కి మంచిది, తినండి, షుగర్ పేషెంట్లు అందరూ తిన్నా మంచిది అంటారని ట్రై చేద్దామని తీసుకొచ్చుకుంటే ఈరోజు చేశారండి. మనవడు కూడా లేడు కదా, వాడికి వైట్ రైస్ వండటానికి అక్కర్లేదు అని నేను ఒక్కదాన్నే కదా కినోవా రైస్ ట్రై చేద్దామని చేశాను. బాగుందండి. పులుసు కూరలు ఏంటి, తర్వాత ఈవినింగ్ కూడా కొంచెం ఉంటే పాలు పోసి తిన్నాను, చాలా టేస్టీగా అనిపించిందండి. తినొచ్చండి, వాడుకోవచ్చు అందరూ అనిపించింది నాకు. అది ఈ రకంగా పచ్చి పులుసు రెడీ చేసుకున్నాను చూడండి. ఆ తర్వాత కినోవా రైస్ పెట్టుకుని లంచ్ పూర్తి చేశానండి నేను. అది అలా పచ్చిమిరపకాయలకి, ఉల్లిపాయలకి అది బెల్లం స్వీట్నెస్, ఆ చింతపండు పులుపు, కారం అవన్నీ పడుతుందని చెప్పి అలాగా చేస్తామండి, బాగా క్రష్ చేసినట్టుగా. అది మీరు కూడా ఇలాగే చేస్తారని. కొంతమంది వంకాయలు కాల్చి అలా చేస్తారు, వంకాయలు అంతా నాకు నచ్చదండి. ఆ తర్వాత అండి, మా జెస్సీ చిన్ని కృష్ణుడికి పూజ చేసుకుంటుందండి. ఈరోజు పూజది పెట్టింది నాకు. చూడు, చిన్న కృష్ణుడి విగ్రహం కొనుక్కుంది వయసుగా, ఆ కృష్ణుడి విగ్రహానికే పూజ చేసిద్దండి. ఇది కినోవా రైస్ ఇలాగ ఉందండి, దాంట్లో పచ్చి పులుసు వేసుకుంటున్నాను. అది లంచ్ ఆ రకంగా తిన్నాను అనమాట. జెస్సీ చాలా బాగా కృష్ణుడికి తిరుప్పావై ఆ నెల రోజులు, అంటే హిందీ కానీ తను మామూలుగా ఆ నెల రోజులు సాత్విక ఆహారం తింటా ఉంటుందండి. మమ్మల్ని కూడా తింటుంటే మేము కూడా మానేస్తాం అన్నమాట, ఇక తినకుండా తన కోసం. తను ఒకటే మళ్ళీ ఇదే అవుతుందని చెప్పి ఆ నెల రోజు సాత్విక ఆహారం అది నామాలు కూడా అవి పెట్టుకుని కృష్ణుడి పాటలు పాడుకుంటా అలా ఉంటుందండి. కృష్ణుడు అంటే చాలా ఇష్టం. పెద్ద అయినాక, బాగా సెటిల్ అయినాక ఇయర్లీ వన్స్ అయినా మధురై వెళ్ళి అక్కడ ఆ కృష్ణుడి దగ్గర అక్కడ ఉండి సర్వీస్ చేయాలని చెప్తూ ఉంటుందండి. అది తను అయిపోయిన తర్వాత ఇయర్లీ వన్స్ 1 మంత్ అక్కడ సర్వీస్ చేయాలి కృష్ణుడు దాని దగ్గర అని అనుకుంటుందండి. తర్వాత సాయంత్రం పిల్లాడు వచ్చాడు, మనవడు జత్వికి నాన్న, ఇసుకలో ఆటలు పిల్లలందరూ కలిసి అది ఆ రకంగా ఆడుకుంటున్నారండి. 4 పిల్లలు ఏమొచ్చారు. ఇక ఏంటి ఆట పేరేంటి, ఐస్ అండ్ వాటర్ అంటండి. ఆ ఆట ఆడుకున్నారు. మీరు ఆడుకోలేదా ఇలాంటి ఆట అని అడుగుతున్నాడు ఇంకా పైపెచ్చి నన్ను. మేమేమో ఏంటి నేలాబండ అని చెప్పి ఆడుకునే వాళ్ళం అండి మా అప్పుడు. వీళ్ళేమో ఐస్ అండ్ వాటర్ అంట. అది ఇక ఆ రకంగా ఆటలో ఇసుకని కిందకి అంటూ ఇవన్నీ ఇలాగా మీరు చిన్నప్పుడు ఎలా ఆడుకున్నారు ఇవన్నీ అడుగుతూ ఉంటాడు ఇసుకలో ఆడతా. మేము పిచ్చి గుడిలాగా కట్టేవాళ్ళం, ఏంటో బిల్డింగ్ అని చెప్పి ఇలా చేస్తూ ఉండేవాళ్ళం. బిల్డింగ్ కడతామని డ్రాయింగ్లాగా గీసి అది అది పిల్లలందరూ సైకిల్ దొక్కేవాళ్ళు, సైకిల్లో ఈ ఐస్ అండ్ వాటర్ ఆడేవాళ్ళు, ఆటలు ఆడుతూ ఉన్నారండి. నేను కూడా అక్కడే కాసేపు కూర్చున్నాను, బాగుందండి. ఆ తర్వాత నేను మినపప్పు ఇలాగా ఎలా కడుగుతాను ఏంటి, అదే దంచాను కదండి,
మీకు చూపిస్తాను. టీ పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ ఇది కూడా తీశాను, గుర్తుకొచ్చి యాడ్ చేశాను ఇప్పుడు. అది మినపప్పు అలా కడగటం చూడండి, 4 టైమ్స్ అలా కడిగేస్తేనే నీట్గా అసలు బాగా వచ్చేస్తుంది. మార్నింగ్ టీ పెట్టుకుని అలాగా కడిగి చూపిస్తున్నాను. అలాగానే వాడండి. నాకు కాకినాడలో 10 years ఉన్నాం మేము, అందుకోసం అది అక్కడ లాంగ్వేజ్ కూడా కొంచెం మిక్స్ అవుతూ ఉంటుంది అన్నమాట. బేసిక్గా పుట్టింది గుంటూరు జిల్లా, అత్తగారిదేమో కృష్ణా జిల్లా. 10 years కాకినాడ ఉండటం వలన అక్కడ లాంగ్వేజ్ కూడా అది వర్డ్స్ వస్తూ ఉంటాయండి. ఆ రకంగా మినపప్పు కడిగి ఎర్లీ మార్నింగే అది బియ్యం రవ్వేమో తడిపి ఉంచుకున్నానండి. 4 గంటలకు లేచినప్పుడే నీళ్ళు పోసి అలాగా సోక్ చేసి ఉంచాను అనమాట. అది కాకపోతే కొంచెం ఇడ్లీ పిండితో వేస్తేనేమో మెత్తగా ఉంటుంది దెబ్బ రొట్టి, ఇదేమో క్రంచీకి. లలిత బ్రాండ్ అది అమ్ముతున్నాడు కదండి బియ్యం నూక, అది ప్యాకెట్లు తెప్పించి ఉంచుకుంటాను అనమాట. ఇష్టం అండి మా జత్విక్కి, జెస్సీకి, వర్ణికాకి, వంశికాకి, వన్నీకి, జత్వికి అందరికి చాలా ఇష్టం దెబ్బ రొట్టి. అది మా శ్యామల గారు చాలా బాగా చేస్తారండి దెబ్బ రొట్టి. ఆమె దగ్గర అలవాటు చేసుకున్నారు ఈ బియ్యం నూకతో చేసిన దెబ్బ రొట్టిని. అది వరకు నేనైతే ఇడ్లీ రవ్వతో, అది ఇడ్లీ పిండి ఉంటే అది దెబ్బ రొట్టిలాగా వేసి పెట్టేదాన్ని. ఈ శ్యామల గారేమో ఇలా చేసేవాళ్ళు. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు తిరగలతో ఇసిరి బియ్యం నూక తయారు చేసి అలా చేసేవాళ్ళండి, దెబ్బ రొట్టెలు వేసేవాళ్ళు. కాకపోతే అప్పుడు రోట్లో రుబ్బటం అది పెద్ద పెద్ద రోళ్ళు ఉండేయండి పల్లెటూరులో మాకు. ఆ రకంగా ఈరోజు దెబ్బ రొట్టెకి పిండి అలాగా రెడీ చేసి కడగటం అది చాలా ఈజీగా ఉంటుంది అన్నాను కదండి, చూపిద్దామని చెప్పి ఆ పిక్ కూడా మీకు వీడియోలాగా తీశాను. అదే అండి, మీరు కూడా చేసుకుంటారండి దెబ్బ రొట్టె. ఎలా ఉందో చూసి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మధ్యాహ్నం టీ పెట్టుకున్నది కూడా ఒక షార్ట్ రూపంలో పెట్టానండి. జత్విక్ నాన్న కూడా లేడు ఇక్కడ, సరే అని చెప్పి టీ పెట్టుకుంది వీడియో షూట్ చేసి ఆ టీ ఇది కూడా కొంచెం మీతో మాట్లాడినట్టు ఉంటుంది. నాకు ఒంటరిగా ఉన్నాను కదా కూర్చునని, పక్కన శ్యామల గారు వాళ్ళు కూడా నిద్రపోతూ ఉన్నారని సరే ఇది కూడా పెడదామని చెప్పి టీ వీడియో షూట్ చేసి పెట్టాను. చూశారు చాలామంది, చాలా ఆనందం వేసింది. మీతో మాట్లాడినట్టే అనిపించిందండి అందరితో, అది ఒంటరిగా ఉండి. సరే ఈ ఆటలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగు ఏదో మా మనవడు ఏదో చెవిలో చెబుతున్నాడు, అవి కూడా చెప్పమని. ఏంటో ఏంటి అది ఈవినింగ్ ఏమోనండి కినోవా రైస్ ఉంటే నేను అది కొంచెం కోడిగుడ్డు కూర వేసుకొని తిని పాలు పోసుకొని తిన్నానండి. మా మనవడికేమో చపాతీ కోడిగుడ్డు కూర పెట్టానండి. ఈ రోజుకైతే ఇంతేనండి. రేపు మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. అందరికీ మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. బాయ్ 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 బాయ్, గుడ్ నైట్.